గ్రీన్ పాకిస్తాన్ ఇనిషియేటివ్ అనుకున్నారు జీపీఐ. సో ఆ రకంగా ఆ ప్రాజెక్ట్ కాస్త ఇప్పుడు అటకెక్కింది 100% ఎగ్జాక్ట్లీ. సో పహల్గామ్ ఉగ్రదాడికి తగిన శిక్ష తప్పదంటూ మన ప్రధాని చేసిన హెచ్చరికలతో పాకిస్తాన్ అయితే వణుకుతుంది. సో పాకిస్తాన్ జీవనాడి సింధు జలాలను నిలిపివేస్తామని హెచ్చరించడంతో ఆ జలాలపై ఆధారపడ్డ లక్షలాది మంది రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడు అక్కడ జనం ఓట్లపై ఆధారపడిన పార్టీల్లోనూ కూడా వణుకు ప్రారంభమైంది. ఎందుకంటే ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలో అర్థం కాక పాకిస్తాన్ సతమతం అవుతుంది. సో పాకిస్తాన్ చేపడుతున్న గ్రీన్ పాకిస్తాన్ ప్రాజెక్టు కాస్త ఇప్పుడు ఇబ్బందికర పరిస్థితులు నెట్టివేయబడింది. దాదాపు 2 ఏళ్ల క్రితం పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ అలాగే ప్రధాని షెహబాజ్ షరీఫ్లు ఈ చోలిస్తాన్ ఎడారి ప్రాంతంలో ఈ గ్రీన్ పాకిస్తాన్ ఇనిషియేటివ్ జీపీఐని అయితే ఆర్భాటంగా ప్రారంభించారు. సుమారు $3.3 బిలియన్ బడ్జెట్ కూడా సిద్ధం చేశారు. అది కూడా ఐఎంఎఫ్ ఇచ్చిన బడ్జెట్. ఆ రకంగా సింధు ప్రవాహ నీటిని ఎడారిలోకి మళ్లించాలంటే 6 కాల్వలు నిర్మించాలని దీని ప్రధాన లక్ష్యం. దాదాపు 12 లక్షల ఎకరాల సాగు భూమిని అందుబాటులోకి తీసుకురావాలని ఆశించారు. ఈ పాత తరం పనిముట్లు ఏంటి, అసలు పాత తరహా వ్యవసాయం ఏంటి, అసలు మొత్తం 2023 నుంచి ఇంకా మనం అంతా ఆధునిక టెక్నాలజీ ఉపయోగించాలి, ఉత్పాదన పెంచాలి, డ్రోన్లు, ల్యాండ్ మేనేజ్మెంట్ సిస్టంలు, అలాగే ట్రాక్టర్లు, మొత్తం అధునాతన సాంకేతికతతో ఇంకా చోలిస్తాన్ అంతా సస్యశ్యామలం చేసి ఇంకా పంటలు పండించాలనే ఒక కాన్సెప్ట్ అది వాళ్ళు అనుకున్నారు. కానీ అలాగే దిగుబడి పెంచడానికి విత్తనాలు, ఎరువులు అందించడం దీని లక్ష్యం. కానీ ఈ ఇస్లామాబాద్ లో జరిగిన ప్రాజెక్టు ప్రారంభోత్సవంలో మునీర్, మనం ఏదైతే ఆసిఫ్ మునీర్ ఉన్నారో ఈ ఆర్మీ పాలకుడు చేసిన ఆర్భాటం అట్టహాసం అంతా ఇంత కాదు. సో ఆ రకంగా అసలు ఈ ప్రాజెక్టు కూడా పూర్తిగా ఆర్మీ ఆధీనంలోనే ఉంది. ఆర్మీకి సంబంధించినటువంటి సిండికేట్ బ్యాచ్ ఇదంతా కూడా దాని నిర్వహణ కూడా ఉంది. సో ఆ రకంగా గ్రీన్ కార్పొరేట్ ఇదైతే ఇనిషియేటివ్ ఏదైతే ఉందో ఇది బంజర్ భూముల సాగుకు అనువైన వ్యవసాయ భూముల్ని మార్చే పనిని అయితే చేపట్టింది. అది కూడా ఆర్మీ యజమానులో ఉన్నటువంటి గ్రీన్ కార్పొరేట్ ఇనిషియేటివ్ జీపీఐ. సో ఆ రకంగా ఇదైతే మొదలైంది. కానీ పాపం ఇప్పుడున్న పరిస్థితుల్లో సింధు జలాలతో ఇప్పుడు ఇబ్బంది తప్పేలేదు. ఎందుకంటే అంతర్జాతీయ చెల్లింపులు చేయడానికి కూడా డబ్బులు లేకుండా ఇబ్బంది పడుతున్న సమయంలో పాకిస్తాన్ $9 బిలియన్ ఆహారాన్ని దిగుమతి చేసుకోవాల్సి వచ్చిన పరిస్థితి. ముఖ్యంగా నేను ఇందాక చెప్పాను ఏదైతే ఇంటర్నేషనల్ మానిటరింగ్ ఫండ్ నుంచి. సో ఆ రకంగా ఇప్పట్లో పాకిస్తాన్ కి చుక్క నీరు కూడా వదిలే అవకాశం ఎక్కడా కనిపించట్లేదుగా. సో ఇటువంటి సినారియోలు వాళ్ళకున్న ఆప్షన్ ఏంటి, వాళ్ళకున్న ఆల్టర్నేటివ్ ఏంటి, దాని గురించి ఎటువంటి ప్లాన్లు చేసుకుంటోంది? మరీ ముఖ్యంగా ఇటు గ్రామీణ వ్యవసాయానికి సంబంధించి తీవ్రమైన ప్రభావం చూపించే అవకాశం ఉంది. గ్రామీణ వాణిజ్యం కూడా దెబ్బతినే అవకాశం కనిపిస్తోందనే చర్చ జరుగుతుంటోంది. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు నేను అదే చెప్పబోతున్నాను. ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ కూడా పాకిస్తాన్ కార్పొరేట్ గ్రీన్ పాకిస్తాన్ కార్పొరేట్ అనేది ఇది సైన్యం ఆధీనంలో ఉండే సంస్థ. దానికైతే కట్టబెట్టారు. ఆ కట్టబెట్టినప్పుడు ఆ ప్రాజెక్ట్ ప్రకటించగానే పాకిస్తాన్ లో సింధు రాష్ట్రంలో అలజడి దిగింది. ప్రజలు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేపట్టారు. డిసెంబర్ 18వ తేదీన సింధు తరాఖీ పసంద్ పార్టీ అని ఒకటి భారీ సమ్మె నిర్వహించింది 2023లోనే అప్పుడే. అలాగే భౌగోళికంగా సింధు జలాలు ఇక్కడ ఒకటే గొడవ, అక్కడ వాళ్ళకే లొల్లి. అసలు సింధు, పంజాబ్ ఈ 2 ప్రావిన్సుల్లో, ముఖ్యంగా పంజాబ్ ప్రావిన్స్ లో ఈ చోకాళ్ళు ఆసిఫ్ మునీరు మన మిలిటరీ పాలకుడు ఎవరైతే ఉన్నారో ఆయన రాష్ట్రం, అది సొంత రాష్ట్రం. అలాగే ఈ షరీఫ్ల కుటుంబాలు కూడా అక్కడే ఉంటాయి. నవాజ్ షరీఫ్ కావచ్చు, వీళ్ళంతా కూడా ప్రస్తుతం అక్కడ నవాజ్ షరీఫ్ కూతురే ప్రస్తుతం పంజాబ్ ప్రావిన్స్ కు ఆమె హెడ్. సో ఆ రకంగా అక్కడ వాళ్ళ ప్రాబల్యం ఎక్కువ ఉంది. వాళ్ళు కావాల్సినంత నీరు వాడుకొని కిందికి సింధు ప్రావిన్స్ వదులుతున్నారు. ఇక్కడ అదే గొడవ, అక్కడ కూడా అంతర్రాష్ట్ర జలాల పంపిణీ గొడవ, అసలు వాళ్ళకే ఆ గొడవ ఉంది. సో ఆ రకంగా తొలుత పంజాబ్ ప్రవేశించి ఆ జలాలు తర్వాత సింధు ప్రాంతానికి వెళ్తాయి. ఈ క్రమంలో పంజాబ్ లో ఎక్కువగా నీళ్లు వాడేసుకొని దిగువకు అసలు వదలలేదన్నది ఈ సింధు వాసుల ఫిర్యాదు అక్కడ. సో ఆ రకంగా సింధు రాష్ట్రంలో దాదాపు 1871 నుంచి వరుసగా కరువు వస్తుంది. అక్కడ ప్రజలు నీటి విషయంలో ఆందోళనలో ఉన్నారు. ఇంకా 1999, 2002 వరకు ఏకదాటిగా అక్కడ కరువు ఉంది. 14 లక్షల మంది ప్రజలు, 56 లక్షల మంది పశువులు, 1.5 ఎకరాలు, ఇవన్నీ కూడా చాలా దుష్ప్రభావం చూపింది. పశువులు చనిపోయాయి, జనాలు కరువుతో అల్లాడిపోయారు. దీంతో సింధు జలాల అవసరం ఎంతో వాళ్ళకి అక్కడ అర్థమైపోయింది. అంత కీలకం అది. రకంగా 1970 వరకు కూడా రాష్ట్రానికి సింధు జలాల్లో యాజమాన్య హక్కు 70% ఉంది. కానీ 91లో దాన్ని 40% కుదించారు. ఇక పంజాబ్ కు అటు పంచారు. 2023 వరకు కూడా సింధు 40% కొరత ఎదుర్కొంది. ఆ రకంగా పంజాబ్ కేవలం 15% మాత్రమే చవి చూస్తుంది. ఆ రకంగా నీటి పంపిణీలో తమకు అన్యాయం జరిగిందని సింధు ఇరిగేషన్ చీఫ్ కూడా ఆయన బెంబేలెత్తిన పరిస్థితి. ఈ రకంగా 2024 వరకు కూడా ఏప్రిల్, మే మధ్య దాదాపుగా ఈ చాలా సందర్భాల్లో అక్కడ ఆ నీరు అందని పరిస్థితితో అక్కడ కూడా గొడవ స్టార్ట్ అయింది. ఒక రకంగా 2022లో సంభవించిన కరువుతో చాలా భయంకరంగా పశువులు చనిపోయాయి, జనాలకు ఆ నీటి కొరత అల్లాడిపోయారు, పంటలు ఎండిపోయాయి.
దీంతోనే 2023లో ఈ గ్రీన్ పాకిస్తాన్ ఇనిషియేటివ్ అనేది స్టార్ట్ చేశారు. కానీ ఇప్పుడు ఏం జరగబోతుంది అసలు విషయానికి పోతాం. ఈ చోలిస్తాన్ కెనాల్ ప్రాజెక్టు వస్తే సింధు గొంతు ఎండడం ఖాయమంటూ దాంతో చాలా మంది దాదాపు 1.5 ఎకరాలు నష్టపోతాయి అంటూ పాకిస్తాన్ లోని పంజాబ్ మాత్రం బాగుపడుతుంటూ అక్కడ ఆ రాష్ట్రాల మధ్య వచ్చిన గొడవ. అయితే ఇప్పుడు మనం ఈ సింధు జలాలు కనుక ఆ కొరత ఏర్పడితే కనుక నిజంగా ఇప్పుడు గ్రీన్ పాకిస్తాన్ ఇనిషియేటివ్ ఏదైతే ఆ చోలిస్తాన్ ఎడారి ప్రాంతాన్ని పచ్చగా చేయాలనుకున్నారో అదొక నైట్ మేర్ లాగా మిగిలిపోబోతుంది. ఎగ్జాక్ట్లీ అదొక కలగానే మిగిలిపోబోతుంది. ఎందుకంటే ఇప్పటికీ అక్కడే అంతర్గత కల్లోలాలు ఉన్నాయి. ఇప్పుడు మనం సింధు జలాలు కనుక వాటా సరిగ్గా వదలకపోయినా లేకుంటే మనం ఇంకేదైనా రకమైన నీటి కొరత దొరికితే కనుక ఇప్పుడు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. సో ఆ రకంగా ఇప్పటికే అటు బలూచిస్తాన్ ఖైబర్ ఫ్రాన్స్ లో వేర్పాటువాదులు చెలరేగిపోతున్నారు. మరోవైపు ఇమ్రాన్ ఖాన్ జైల్లో పెట్టారు. అక్కడ ఓ వర్గం చాలా గుర్రుగా ఉంది ఇప్పుడున్న పరిస్థితి. అంటే రామ్దాస్ ఇక్కడ విదేశాల్లో ఒక టెక్నాలజీ ఉపయోగిస్తూ ఉంటారు. ఉప్పు నీటిని కాస్త మంచినీటిగా వాడుకునే ప్రయత్నం జరిగి అటువంటి సినారియోస్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. సో అటువంటి పరిస్థితి ఏమైనా ఇప్పుడు పాకిస్తాన్ ట్రై చేస్తుందా? ఎందుకంటే ఉన్న ఫైనాన్షియల్ స్టేటస్ నేపథ్యంలో అటువంటి అవకాశం ఏమైనా కనిపిస్తుందా? ఒకవేళ అవకాశం ఉంటే కనుక చైనా నుంచే ఉండాలి. అటువంటి ఆస్కారం ఏమైనా కనిపిస్తుందా? ఒక మాట చెప్తాను మీకు, చాలా హాస్యాస్పదంగా ఉంటుంది. ఇవన్నీ కూడా మనం ఆ టెక్నాలజీ గురించి మాట్లాడితే కనుక ఆ గోధుమ పిండి కోసమే కొట్లాడుకున్నారు. టీ తాగడానికి టీ పొడి తగ్గించంటారు బాబు, మనం అప్పు చేసి టీ పొడి చాయ్ పత్తి కొనుక్కుంటాం అని చెప్పాము, యాజ్ వి డిస్కస్ ఆల్రెడీ. సో ఆ రకంగా ఇది చాలా అంతటి ఇప్పటికే IMF నుంచి తీసుకున్న $1 బిలియన్ $1 మిలియన్ కూడా ఇప్పటికే అప్పుపడున్నారు. ఇంకా వాళ్ళు ఉప్పు నీటిని మార్చుకునేంత సాంకేతిక ఉన్నా లేకుంటే ఆ పరిజ్ఞానం వేరే వాళ్ళ దగ్గర అరువు తెచ్చుకున్నా అంతటి నిర్వహణ వ్యయం ఖర్చు భరించే పరిస్థితి లేదు పాకిస్తాన్ లో, టు బి ఫ్రాంక్. సో ఆ రకంగా అంతటి దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. ఆ రకంగా సింధు జలాల ఒప్పందాన్ని భారత్ పక్కన పెట్టినట్టు ప్రకటించింది. దీంతో సింధు రాష్ట్రంలో అయితే మరింత ఆందోళన మొదలైంది. ఇక భారత్ నీరివ్వక వచ్చే జలాలను పంజాబ్ రానియకపోతే తమ పరిస్థితి ఏంటంటే, ఎందుకంటే కింద దిగువ రాష్ట్రం అది సింధు. సో సింధు ప్రావిన్స్ దిగువ రాష్ట్రం, ఆ ఉన్న నీళ్లను పంజాబ్ వాడుకొని తమకు రానియకపోతే ఏంటనేది ఇప్పుడు వాళ్ళ ప్రధాన ఆందోళన. సో భారత్ నిర్ణయం అయితే షరీఫ్ PMLN అలాగే భుట్టో పార్టీ ఈ రెండింటి మధ్య వివాదాలకైతే కారణమవుతుంది. ఎందుకంటే భుట్టోలు సింధులో బాగా ప్రాబల్యం ఉంది భుట్టోలకి, ఈ షరీఫ్ కి పంజాబ్ లో బాగా ప్రాబల్యం ఉంది. ఆ రకంగా ఈ ఇరువురి మధ్య కూడా ఇప్పుడు ఈ చోలిస్తాన్ ప్రాజెక్టు రద్దు చేయాలని నిర్ణయించుకున్నారు. ఫలితంగా గ్రీన్ పాకిస్తాన్ కథ ముగిసింది, కథం. ఇక ఈ ఇరువురు కలిసి నిర్ణయించుకుని ఎందుకు మనకే నీళ్లు చక్కలో ఇంకా ప్రాజెక్ట్ ఏం చేస్తామని చెప్పేసి ఇప్పుడున్న పరిస్థితి. సో ఈ రకంగా ఇప్పుడు పాకిస్తాన్ ఏదైతే కలలుగందో గ్రీన్ పాకిస్తాన్ ఇనిషియేటివ్ అదంతా కూడా ఇప్పుడు అటకెక్కింది. సో ఆ రకంగా ఇప్పుడు ఈ సింధు జలాల మనం ఏదైతే ఇండస్ వాటర్ ట్రీట్ నిజంగా ఒక మాట చెప్తాము సాధారణంగా, ఏ పనుకున్నారు ఎంత కానీ అది ఊహించని పరిణామం. ఎంతటి తీవ్ర పరిణామాలు ఉంటాయా, అసలు ఏం జరుగుతుంది పాకిస్తాన్ అనేది ఇప్పుడు వాళ్ళకు దెబ్బ మీద దెబ్బ ఊహించుకుంటేనే అసలు ఎంత భయంకరంగా ఉంటుందో. ఈ సింధు నది జలాల ఎఫెక్ట్ ఈ రకంగా ఉంటుందా? ఇన్నాళ్ల పాటు ఇన్ని యుద్ధాలు జరిగినా ఇద్దరి మధ్య ఇన్ని ఉద్రిక్తతలు చోటు చేసుకున్నా ఏ ఒక్కనాడు కూడా మనం ఆ నీరుని ఆపలేదు, వాళ్ళు కడుపుకోవట్లేదు. ఆ రకంగా మనం ఆ నీటి జలాల ఒప్పందం సాఫీగా జరిగింది. అసలు ప్రపంచంలోనే అత్యుత్తమ నీటి ఒప్పందం ఇది. ఇంతకు మించిన ఒప్పందం ఏ దేశాల మధ్య కూడా లేదు. అలాంటిది ఇప్పుడు మన దగ్గర నుంచి నేను మీకు చెప్తున్నాను, మన దగ్గర నుంచి మన భూముల నుంచి పారే నీళ్లు తీసుకొని మన దగ్గర రక్తం పారిస్తారా? మీరన్న ఆ పాయింట్ కి సంబంధించి బయట వినే ప్రయత్నం చేద్దాం రామ్దాస్. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఇదే అంశానికి సంబంధించి రామ్దాస్ అన్నట్టుగా నీళ్లు వదలకపోతే రక్తం పారిస్తారట. ముందు నీళ్లు తాకండి, ఆ తర్వాత రక్తం గురించి ఆలోచిద్దరు. కానీ ఒక్కసారి ఆ మాట అన్న వ్యక్తి పాకిస్తాన్కి సంబంధించి విదేశీ వ్యవహారాలు చూసే వ్యక్తి ఎవరో కూడా కాదు, మళ్ళీని బిలావల్ భుట్టో. వాళ్ళ చరిత్ర ఒక్కసారి చూస్తే ఆ కుటుంబ చరిత్ర, ఆ కుటుంబ నేపథ్యం, తాత పాకిస్తాన్ని పాలించాడు, వాళ్ళమ్మ పాకిస్తాన్ని పాలించిన సందర్భం, ఆవిడ కూడా కాస్త జాగ్రత్తగానే పాకిస్తాన్ని పాలించారు. ఈ మహానుభావుడు పాలించిన మాట దేవుడెరుకు, కనీసం నీళ్లు కూడా ఇవ్వలేకపోతున్నాడు. ఆ నీళ్ళు ఇచ్చే సందర్భంలో ఏదేదో వాగుతున్నాడు. సింధు నది జలాలకు సంబంధించి ఒప్పందం గురించి బహుశా కొన్ని సెక్షన్స్ కూడా ఈ వ్యక్తికి తెలుసుంటాయనేది బిగ్గెస్ట్ డౌట్. అలాంటిది నీళ్లు తెప్పిస్తాడంట, నీళ్లు కనుక రాకపోతే పేల్చేస్తాడట, ఒకవేళ నీళ్లు కనుక వదలకపోతే రక్తం పారిస్తాడంట. ఏమంటాడో ఒకసారి చూద్దాం. कि जो इंडस वाटर ट्रीटी है, जो मुआहिदा हुआ पाकिस्तान और भारत के दरमियान, जिसके तहत भारत ये मान चुका कि सिंधु आपका है, सिंधु पाकिस्तान का है। मोदी ने और उनकी हुकूमत ने ऐलान किया कि अब वो ये मुआहिदा नहीं मानते। और मैं सखर में इसी सिंधु दरिया